తర్వాత ఆయన బయలుదేరి ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాడు? ఆయన మేడగది నుండి నేరుగా ఆ యొక్క తోటకు వెళ్తున్నాడు. ఎక్కడికి? ఒలీవల తోటకు లేదా గెత్సెమనే తోటకు. ఇంతవరకు ఆయన ఎక్కడున్నాడంటే మేడగదిలో ఉన్నాడు. మేడగదిలో ఒక ఆబ్జెక్ట్ లెసన్ చెప్పాడు. ఆబ్జెక్ట్ లెసన్ అంటే ఏంటి? ఇప్పుడు సార్లు, టీచర్లు బోర్డు పైన ఊరికే తీరి చెప్తా ఉంటారు. ఆబ్జెక్ట్ లెసన్ అంటే ఒక వస్తువుని తీసుకొని వచ్చి చెప్పండి, అది వాళ్ళకు చూపిస్తా చేసేదాన్ని ఏమంటారంటే ఆబ్జెక్ట్ లెసన్ అంటారు. మేడగదిలో యేసు ప్రభు ఏమైనా ఆబ్జెక్ట్ లెసన్ చూపించాడు? తన పై వస్త్రాన్ని పక్కన పెట్టి నడుముకు తువాలు కట్టుకొని పల్లెములో నీళ్లు తీసుకొని శిష్యుల వంగి శిష్యుల పాదాలను కడుగుటకును తుడుచుటకును మొదలు పెట్టాడు. ఎవరు? సర్వోన్నతుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, సృష్టికర్త, నిర్మాణకుడు, గెలాక్సీని అంతటిని కూడా కదా అంతరిక్షాన్ని కలగజేసినటువంటి దేవాది దేవుడు యేసుక్రీస్తు శిష్యుల పాదాలను కడిగాడు. చూసారా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు కేవలం మాట ద్వారా కాకుండా జీవితం ద్వారా ఆయన బోధించినాడు. ఆ తర్వాత ఆయన బయలుదేరి గెత్సెమనే తోటకు ఆయన వచ్చినాడు. ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా అనే మాట రాయబడింది. యేసు ప్రభుకు ఒక వాడుక ఉన్నది. బైబిల్లో చూస్తే యేసు ప్రభు కొన్ని వాడుకలు ఉన్నాయి. నీకేం వాడుక? పొద్దున్న లేస్తేనే ప్రార్థన చేసుకోవు, ఇది పట్టుకుంటావు కదండి. ఎవరెవరో ఏమేమో తెచ్చినటువంటి చెప్పండి పంపించిన వాట్సాప్ చూసుకుంటా కూర్చుంటావు. గంటన్నర అవుతుంది. దేవుని బిడ్డలారా, కొంతమంది పరుగు పరుగున టీ కాఫీ తాగితే తప్ప మైండ్ వాళ్ళకు పనిచేయదు కదండి. కొంతమందికి పోడని లేచిన వెంటనే న్యూస్ పేపర్ పట్టుకుంటావు, వెంటనే వెళ్ళి టీవీ ఆన్ చేసుకుని న్యూస్ చూసుకుంటావు. కొన్ని వాడుకను పెట్టుకోవాలి. పొద్దున్నే కొంతమంది లేచిన వెంటనే మరి ఏం చేస్తారంటే వాకింగ్ చేస్తారు. యేసు ప్రభుకు కొన్ని వాడుకలు దైవ గ్రంథములో ఉన్నాయి. చూడండి, లూకాసు వార్త 4వ అధ్యాయము 16వ వచనం చూడండి. లూకాసు వార్త 4వ అధ్యాయము 16వ వచనంలో యేసు ప్రభుకున్న ఒక వాడుకను చూడండి. 4వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నాను. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరమునకు వెళ్ళెను. ఈ మన భాషలో చెప్పాలంటే తన వాడుక చొప్పున ఆదివారమందు, ఆరో శనివారం ఆదివారమందు చర్చిలోనికి వెళ్ళెను. ఒక వారం వస్తే ఒక వారం మానేస్తావు కదా. నెలకు 4 వారాలంటే 3 వారాలు అబ్సెంట్ అవుతావు, ఒక వారం వస్తావు. లేదా 2 వారాలు వస్తే 2 వారాలు మానేస్తావు. యేసు ప్రభు ఎలాంటి వాడు? ప్రతి శనివారం కదండి విశ్రాంతి దినమున తన వాడుక చొప్పున సమాజ మందిరానికి వెళ్ళేవాడని రాయబడింది. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. మరి చెప్పండి 1000 దినముల కంటే శ్రేష్టం. ఒక రోజు నువ్వు దేవుని మందిరానికి వస్తే 1000 రోజులు పొలానికి వెళ్ళిన దానికంటే, 1000 రోజులు నీవు ఆఫీస్కి వెళ్ళిన దానికంటే, 1000 రోజులు నువ్వు కాలేజీకి వెళ్ళిన దానికంటే శ్రేష్టం. ఒక్కరోజు నువ్వు దేవుని మందిరానికి వస్తే 1000 రోజుల కంటే శ్రేష్టమని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాం. దేవుని బిడ్డలారా, రివర్స్లో చెప్పండి, ఒక్కరోజు నువ్వు దేవుని మందిరానికి రాకపోతే 1000 రోజులు యాబ్సెంట్ నీకు కదా. ఇట్లా కూడా తీసుకోవాలి కదా. ఒకరోజు దేవుని మందిరానికి వస్తే 1000 దినాల కంటే శ్రేష్టం. మరి ఒకరోజు దేవుని మందిరానికి రాకపోతే 1000 దినాలు నీకు యాబ్సెంట్ దైవ సన్నిధిలో. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు తన వాడుక చొప్పున సమాజ మందిరానికి ఆయన వెళ్ళేవాడని రాయబడింది. మార్కు సువార్త 10వ అధ్యాయము 1వ వచనం చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 1వ వచనాన్ని చూడండి. యేసు ప్రభుకున్న మరొక వాడుక ఏమిటో మనం చూద్దాం. యేసు ప్రభుకున్న మరొక వాడుక
మార్కు సువార్త 10వ అధ్యాయం 1వ వచనం, ఆయన అక్కడ నుండి లేచి యూదయ ప్రాంతములకును యోర్దాను అద్దరికి వచ్చెను. జనసమూహములు తిరిగి ఆయన వద్దకు కూడి వచ్చిరి. ఆయన తన వాడుక చొప్పున వారికి మరలా బోధించుచుండెను. తన వాడుక చొప్పున సమాజ మందిరానికి వెళ్ళేవాడు ప్రతి శనివారము. తన వాడుక చొప్పున అందరికీ బోధించేవాడు. సంఘములో అందరికి బోధించే అవకాశము ఉండదు, వరం కూడా అందరికి ఉండదు. కాబట్టి అందరికీ మనము వాక్యం ఇవ్వలేము. దేవుని బిడ్డలారా గమనించండి. కాబట్టి నువ్వు వచ్చిరాని మాటలతో నీ పక్కింటి వారికి, పొరుగింటి వారికి, అపార్ట్మెంట్స్లో ఉన్న వారికి, ఫ్రెండ్స్కి, నీ కాలేజీలో ఉన్న వారికి, నీ బెంచ్ మేట్స్కి, క్లాస్మేట్స్కి, నీ ఎంతో మందికి దేవుని వాక్యం చెప్పచ్చు. యేసు ప్రభు కూడా తన వాడుక చొప్పున ఆయన బోధించేవాడని రాయబడింది. ఇది తీసేయండి, ఇది పనిచేయట్లేదు. మూడవదిగా చూస్తే ఏమని రాయబడిందో చూడండి. మూడవదిగా మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఏమని రాయబడింది? 22వ అధ్యాయము యేసు ప్రభుకున్న 3వ వాడుక చూడండి. 39వ వచనం, లూకాసు వార్త 22:39. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఏమని రాయబడింది? తన వాడుక చొప్పున ఒలీవ కొండకు వెళ్తున్నాడు. ఎందుకంటే ప్రార్థన కొరకు ఆయన ఒలీవ కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. దేవుని బిడ్డలారా, మూడవదిగా యేసు ప్రభు ఒక వాడుక ఏంటో తెలుసా? ఒలీవల కొండకు లేదా గెత్సెమనే తోటకు వెళ్ళి ఆయన ప్రార్థన చేసేవాడు. కొండ మీద ఆయన ప్రార్థన చేసేవాడు. ఆయన తనకు ఒక వాడుక అది. ప్రార్థన కొరకు ఏకాంతమైన సమయం. హి వాజ్ ఆల్ అలోన్ బై హిమ్సెల్ఫ్. ఏకాంత ప్రార్థన. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పాడు, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీవు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. చెప్పండి దేవుని బిడ్డలారా, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవుని వాక్యం చెప్తుంది, నీవు నీ గదిలోనికి వెళ్ళు. మీ ఇంట్లో ఎక్కువ ఇల్లు లేకపోతే టెర్రస్ మీదకి వెళ్ళు, మంచం కింద దూరుకో, ఏదైనా బయట ప్రాంతాలకు వెళ్ళు. దేవుని బిడ్డలారా, మీ ఇంట్లో కొన్నిసార్లు గలబాగా ఉన్నప్పుడు నేను కారు తీసుకొని బయటికి వెళ్ళిపోతాను. కారులో కూర్చొని ఏకాంతంగా ఎంతో సమయం ప్రార్థన చేసిన సమయాలు నా జీవితంలో ఉన్నాయి. ఎందుకు నేను గొప్పగా చెప్పుకోవడానికి కాదు, ప్రాక్టీస్ చేయండి. ఏదో ఒక ఏకాంత స్థలాన్ని ఎన్నుకో, నీ హృదయాన్ని కుమ్మరించు, దైవ సన్నిధిలో ప్రార్థనలో గడుపు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు తన వాడుక చొప్పున ఆయన ప్రార్థించేవాడు. మళ్ళా చెప్తున్నాను, దేవుడు సృష్టికర్త, కానీ ఈ లోకంలో దేవుడుగా మానవుడుగా జీవించాడు. దేవుడు కానీ ఆయన ఒక కోణంలో 100% దేవుడు, ఇంకొక కోణంలో 100% మానవుడు. కాబట్టి ఆయన ప్రార్థన పైన ఆధారపడి, ప్రార్థన బలం పైన ఆధారపడి ఈ లోకంలో ఆయన జీవించినాడు. దేవుని బిడ్డలారా, ప్రార్థన మనకి ఎంత అవసరం కదా. అందుకే చూడండి 21వ అధ్యాయం 37వ వచనం కూడా చూడండి, పక్కన అక్కడే ఉంది. లూకాసు వార్త 21:37 చూడండి. ఆయన ప్రతి దినము పగటియందు దేవాలయములో బోధించుచు రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. మరి నీకంటూ ఒక ఒలీవల కొండ ఉందా? నీకంటూ ఒక గెత్సెమనే తోట ఉందా? చెప్పండి. ఏలియాకు ఏమంది చెప్పండి? కెరీతు వాగుంది. ఏలియాకు ఏమంది చెప్పండి? ఏలియాకు ఏముంది? కెరీతు వాగుంది. యేసు ప్రభుకి ఏముంది? గెత్సెమనే తోట ఉంది. యేసు ప్రభుకి ఏముంది? ఒలీవల కొండ ఉంది. మరి నీకు ఏమైనా ఒలీవ కొండ ఉందా? నీకంటూ ఏమైనా ఒక కెరీతు వాగుందా? మరి నీకంటూ ఏదైనా ఒక ప్రత్యేకమైన స్థలం ఉందా? ఇప్పటికి కూడా హెబ్రోన్కి వెళ్తే, ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి వెళ్తే బక్సింగ్ గారు ఎప్పుడు ఒకే స్థలంలో ప్రార్థించేవాడంట. ఇప్పటికి కూడా ఆయన రూమ్కి పోతే 2 గుంతలు ఉంటాయంట. ఆ గుంతలు ఏంటో తెలుసా?
ఆ 2 గుంతలు ఏంటంటే ఆయన మోకాళ్ళు వంచి వంచి అక్కడే అదే సేమ్ స్థలంలో మోకరించి మోకరించి మోకరించిన చేట ఆయన రూములో 2 గుంతలు ఉంటాయంట. ఓ దేవుని బిడ్డలారా, గమనించినారా కదా? మోకాళ్ళు ఎంత నల్లబడితే ముఖాలంతా తెల్లబడతాయంట. మా అనంతపూర్లో మా దైవ సేవకు నేను చూసినాను. ఏంటంటే ఆయన ఎప్పుడైనా పంచ కట్టుకొని పంచ పైకి ఎత్తినప్పుడు, కొంతమంది పంచ పైకి కడతారు కదా, ఆయన మోకాళ్ళు నల్లగా ఉండేవన్నమాట. కొంతమంది మోకాళ్ళు వంటే మోకాళ్ళు ఎట్లుంటాయి, అట్టగట్టుంటాయి. అట్లాగా బైబిల్లో చరిత్రలో రాయబడింది. యాకోబు పత్రిక రాసినటువంటి యాకోబు యొక్క మోకాళ్ళు ఒంటెలో మోకాళ్ళలాగా ఉంటాయంట. అందుకే ఆయన ప్రార్థన గురించి ఎక్కువ రాశాడు కదా. ఏలియా ప్రార్థన గురించి రాశాడు, నీతిమంతుని విజ్ఞాపనను రాశాడు. దేవుని బిడ్డలారా, నీకు కూడా ఒక కొండ ఉండాలి, ఒక కెరీతు ఉండాలి, ఒక గెత్సెమనే నీకు ఉండాలి. ఎత్తైన కొండ పైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొందా ప్రార్థించుమో ప్రియుడా, ప్రార్థించుమో ప్రియుడా. క్రీస్తు యేసు వెంటను కొండపైకి ఎక్కుము, క్రీస్తు యేసు వెంటను కొండపైకి ఎక్కుము. సూర్యుని వలె ప్రకాశింపమోము, వస్త్రము కాంతి వలెను, వస్త్రము కాంతి వలెను. పరిశుద్ధ సన్నిధిలో ప్రభువుతో మాట్లాడుము, పరిశుద్ధ సన్నిధిలో ప్రభువుతో మాట్లాడుము. ప్రభువు తిరిగి మాట్లాడు వరకు ప్రార్థించి ధ్యానించుము, ప్రార్థించి ధ్యానించుము. ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము ప్రార్థించుమో ప్రియుడా, ప్రార్థించుమో ప్రియుడా. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఎంత మంచి మాట అండి. నాకైతే తెలియదు ఈ యొక్క మేడ గది నుండి గెత్సెమనే తోట ఎంత దూరమో నాకు తెలియదు కదా. యేసు ప్రభు అప్పటికే ఎన్నో చెప్పాడు, నన్ను చంపేస్తారు అన్నారు. అయినా కూడా వెంబడిస్తూ ఉన్నారు. ఆయన అడుగుల్లో అడుగు వేసుకుంటా వెళ్తా ఉన్నారు కదా. 11 మంది, ఒకడు ఎడబాసినాడు డబ్బులకు ఆశపడి యేసు ప్రభును. ఈ 11 మంది ఒక చోటు ఉంటే ఒకడేమో తన బిజినెస్లో తాను ఉండిపోయినాడు. డబ్బు 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 కదండి. అక్కడ బేరాలు ఆడుతున్నాడు. యేసు ప్రభుని పట్టిస్తాను, ఎక్కడ ఉంటాడో నాకు తెలుసు. మరి నువ్వు ఇస్కరియోతు యూదాతో ఉంటావా, 11 మందితోనే ఉంటావా? 12 మంది శిష్యుల్లో ఎంత తేడా ఉందో చూడండి. ఈ 11 మంది శిష్యులు యేసు ప్రభు వెంట వెళ్తారు. యేసు ప్రభుని ఈ సమయంలో వారు ఎడబాయలేదు. అది రాత్రి సమయం, దాదాపుగా ఇప్పుడు వాళ్ళు గడపబోయే సమయం అంతా రాత్రి సమయం. యేసు ప్రభుకు అండగా, యేసు ప్రభుకు తోడుగా, యేసు ప్రభుతో పాటిగా, యేసు ప్రభుతో వెంటగా ఆ 11 మంది శిష్యులు ఆయనతో పాటు వెళ్ళడం నిజంగా మనం వారిని ఎంతగానో అభినందిస్తా ఉన్నాం. 40వ వచనం, ఆ చోటు చేరి, ఏ చోటు? రెగ్యులర్గా ఆయన చేసే ప్రార్థన చేసే ఆ చోటు కదండి. ఆ గెత్సెమనే తోట
ఆ ఒలీవల కొండకు వారు చేరుకున్నారు. ఆయన వారితో ఏం చెప్పాడంటే, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయండి. నమ్మి బాప్తిసం పొందిన వారు మమ్మల్ని అడుగుతూ ఉంటారు, అన్నా నేను నమ్ముకున్నాను, బాప్తిసం తీసుకున్నాను, ఎన్నో శోధనలు, ఎంతో పాపమన్నా తట్టుకోలేకపోతున్నాను, పాపంలో పడిపోతున్నాను కదా, జయించలేకపోతున్నాను కదండి. సింపుల్, ఇదొక్క వచనం చాలు మీకు జవాబు కొరకు. యేసు ప్రభువు ఎంత స్పష్టంగా చెప్పారు, మీరు పాపంలో పడకుండా ఉండాలంటే, మీరు శోధనలో పడకుండా ఉండాలంటే ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. దేవుని బిడ్డలారా, నీ జీవితమే ఒక ప్రార్థనగా ఉండాలి. నువ్వు శోధనలో పడకుండా ఉండాలంటే రోజంతట్లో నీకు జయం కదా, రోజంతట్లో నీకు బలం కావాలంటే ప్రార్థన, ప్రార్థన. యేసు ప్రభు ఎంతో స్పష్టంగా చెప్పాడు ఏంటంటే, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని యేసు ప్రభు వారు చెప్పాడు. ఇక్కడ ఈ సువార్తలో లేదు, కానీ వేరే సువార్తలు ఏముందంటే 8 మంది శిష్యులనేమో ఒక చోట పెట్టాడు, 3 శిష్యులను మాత్రం తనతో పాటు తీసుకెళ్ళాడు. ఎవరెవరు? పేతురు, యాకోబు, యోహానులను తనతో పాటు తీసుకెళ్ళాడు. మీరు ఒకవేళ అనొచ్చు, అన్నా యేసు ప్రభువుకి ఎంత పార్షియాలిటీ అన్నా, మిగతా 8 మంది శిష్యులనేమో ఒక చోట పెట్టి తనతో పాటు కేవలం 3 ఎందుకు తీసుకెళ్ళాడు అని మీరు అనుకోవచ్చు. ఈ 3 యేసు ప్రభు కొంచెం రిపేర్ చేయాలి కదా. వీళ్ళు యాకోబు, యోహానులు ఎవరో తెలుసా? బొయబెర్కేసి ఉరిమే వాళ్ళు, వాళ్ళకు కొన్ని పాఠాలు నేర్పించాలి, వాళ్ళకు ప్రార్థనా జీవితం నేర్పించాలి. మరి పేతురు ఎవరు? తొందరపడి మాట్లాడతాడు, ఎమోషనల్. ఇందాక ఏమన్నాడు చెప్పండి, ఇంటికి వెళ్ళి చదువుకోండి. అంతకుముందు ఏమన్నాడు? ప్రభువా నీతో పాటు చెరలోనికి, నీతో పాటు మరణానికి నేను సిద్ధమే ప్రభువా అని చెప్పాడు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు కూడా చెప్పాడు, ఈ రాత్రే 2 సార్లు కోయి కూడకమునకు 3 సార్లు బొంకుతామని యేసు ప్రభు వారు చెప్పారు. అందుకే ఈ 3 తీసుకెళ్ళాడు. ఇంకో విషయం ఏంటంటే, మరి అందరికంటే ఈ 3 శిష్యులు ఇది చూడాలి. యేసు ప్రభు యొక్క గెత్సెమనే అనుభవాన్ని 3 శిష్యులు చూడాలి. ఎందుకంటే అందరికంటే ఫస్ట్ హతసాక్షి ఎవరు చెప్పండి? యాకోబు. కాబట్టి యాకోబు చూడాలి. అందరికంటే లాస్ట్ చనిపోయిన శిష్యుడు ఎవరు చెప్పండి? యోహాను. అందుకు యోహాను కూడా చూడాలి, గెత్సెమనే అనుభవం. 3వదిగా పేతురు ఎందుకు చూడాలంటే, పేతురు భవిష్యత్తులో తలకిందులుగా ఆ తలకిందులుగా సిలువ వేయబడతాడు. కాబట్టి పేతురు కూడా చూడాలి. ముఖ్యంగా ఈ 3 కూడా గెత్సెమనే అనుభవాన్ని చూడాలి. అందుకే యేసు ప్రభు 8 ఒక చోట పెట్టాడు, 3 తనతో పాటు తీసుకెళ్ళాడు, ఇంకొక ఆయనేమో బేరాలు ఆడుకుంటా బిజినెస్ చేసుకుంటా ఉన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, తనతో పాటు ఈ 3 తీసుకెళ్ళి ఏమని రాయబడిందో చూడండి. 41వ వచనం, వారి యొద్ద నుండి రాతివేద దూరం వెళ్ళి మోకాళ్ళుని. చూసారా దేవుని బిడ్డలారా, ఈరోజు మీలో ఎంతమంది చర్చికి వచ్చి మోకరించినారు? చిన్న పిల్లలు కుర్చీల్లో కూర్చోవచ్చా? చెప్పండి. యవనస్తులు దైవ సన్నిధిలో నువ్వు మోకరించాలి. కొంతమంది కాలు మీద కాలు వేసుకొని కూర్చున్న వాళ్ళు ఉన్నారు. రొట్టె తీసుకునేటప్పుడు కాలు మీద కాలు వేసుకొని, పాత్ర తీసుకున్న కాలు మీద కాలు వేసుకొని తీసుకునే వాళ్ళు ఉన్నారు కదా. ఆపరేషన్ అయిన నేను ఏమనడం లేదు, గర్భిణీ స్త్రీలు నేను అనట్లేదు. ఇఫ్ యు ఆర్ 45+ లేదా ఇఫ్ యు ఆర్ 50+, నేను మిమ్మల్ని ఏమనట్లేదు కదా. మరీ ఒకవేళ మీకు డాక్టర్లు నువ్వు కింద కూర్చోకూడని చెప్తే అలాంటి వాళ్ళు అనట్లేదు. నీ వయసు 30-40 సంవత్సరాలు పెట్టుకొని, బిలో 40 పెట్టుకొని దైవ సన్నిధిలో నువ్వు కింద కూర్చోవాలి, దైవ సన్నిధిలో మోకరించాలి. దేవుని బిడ్డలారా, మీకు చాలా విషయాలు చెప్తాను. కొంతమంది సంఘాల్లో ఉన్నవారు చర్చిలో చాలా కంఫర్ట్స్ ఇస్తారండి. ఎందుకో తెలుసా? అప్పుడు కానీ మా చర్చికి రారని. మన డివైన్ లైట్కి వచ్చినా రాకపోయినా ఇదే స్టాండర్డ్ ఉంటుంది. ఏం పెద్ద ఆకర్షణలు ఏముండవు, లైట్లు ఏముండవు కదా, పూలు అలంకరణ ఏముండదు. దేవుని బిడ్డలారా, చీరలు ఇంతవరకే పరిమితమై ఉంటాయి కదా.
కొంతమంది ఏం చేస్తాం, బ్రదర్ సంఘాల్లో కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చైర్లు వేసేస్తున్నారు. ఎందుకు? ప్రజలకు కంఫర్ట్ ఇవ్వాలి, ప్రజలను ఆకర్షించాలి. నో, దేవుని బిడ్డలారా, దైవ సన్నిధిలో నువ్వు ప్రార్థన ఉన్నప్పుడు మోకరించాలి కదా, ఆరాధనలో మోకరించాలి. సాష్టాంగపడని రా. సా అంటే మరి అష్టాంగ అంటే 8, సాష్టాంగ అంటే 8 అవయవాలు, అష్ట అంటే 8, అంగ అంటే అవయవాలు, 8 అవయవాలను వంచి నువ్వు దేవుని ఆరాధించాలి. అది బాహ్యంగా. మరి ఆత్మీయంగా ఆత్మతో సత్యంతో. ఇక్కడ మనకు 2 వాక్యాలు ఉంటాయి. దోస్ హూ వర్షిప్ గాడ్ మస్ట్ అని ఉంది బైబిల్లో. మస్ట్ వర్షిప్ ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ ట్రూత్. దేవుని బిడ్డలారా, ఆత్మీయంగానేమో ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. దేవాది దేవుడు సృష్టికర్త, సర్వాన్ని సృజించిన సృష్టికర్త దేవుడు, దేవుని కుమారుడు. యోబుగా మన ఏప్రిల్కి రాసిన పత్రికలో దేవదూతలందరూ ఆయనకు వచ్చి నమస్కారం చేస్తారంట. చూడండి, ఏప్రిల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఏమని రాయబడింది. ఏప్రిల్కి రాస్తూ గ్రంథకర్త ఏం చెప్పాడో చూడండి. తండ్రి అయిన దేవుడు దూతలకు చెప్తున్నాడంట. ఏమని చెప్తున్నాడు చూడండి, ఏమని రాయబడిందో. 6వ వచనం, మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయాలని చెప్పుచున్నాడు. మొత్తం పరలోకంలో దేవదూతలందరూ యేసు ప్రభుకు నమస్కారం చేయాల్సిందే. అలాంటి యేసు ప్రభువు గెత్సెమనే తోటలో ఆయన మోకరించి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఉందా? ద బెస్ట్ యాటిట్యూడ్ ఆఫ్ ప్రేయర్ ఈజ్ నీలింగ్. ప్రార్థనలో ఒక మంచి భంగిమ కదా ఏంటో తెలుసా? మోకరించుట. మోకరించుట. దేవుని బిడ్డలారా, అలవాటు చేసుకోండి. మీకు ఇంకో విషయం చెప్తాను. అలవాటు అయితే అలవాటు అవుతుందండి, లేకపోతే ఎక్కడ కీళ్ళు అక్కడ పట్టుకుంటాయి కదా. మంచి ఆరోగ్యం. యోగా తెలిసిన వాళ్ళకి వెళ్ళి అడగండి. మనం కనుక ప్రార్థన పొజిషన్లో, మోకరించే పొజిషన్లో, ఈవెన్ నీకు లోపల కడుపు సమస్యలున్నా, పేగుల సమస్య ఉన్నా, అది ఏ ఆసనమో నాకు తెలియదు కదా. ఆసనాల్లో ఒక ఆసనంగా ఉంటుంది. ఏది చెప్పండి? మోకరించడం. దేవుని బిడ్డలారా, నీకు దేహానికి కూడా ఆరోగ్యమని నేను నమ్ముతున్నాను. ఏ ఆసనమో నాకు తెలియదు. యోగా కలిగిన వాళ్ళు కనుక్కోండి. నువ్వు మోకరించకపోతే ఎక్కడ కాళ్ళు అక్కడ పట్టకపోతాయి, ఎక్కడ కీళ్ళు అక్కడ పట్టకపోతాయి. దేవుని బిడ్డలారా, మోకరించడం అనేది అది ప్రభువా ఐఎమ్ హెల్ప్లెస్, ప్రభువా నేను నిరాధారుణ్ణి, నేను చేతగాని వాణ్ణి. మరి మోకరించడం అంటే ఐఎమ్ హెల్ప్లెస్ లార్డ్. మోకరించడం అంటే ఐఎమ్ సరెండరింగ్ లార్డ్. ప్రభువా నన్ను నేను నీకు సమర్పణ చేసుకుంటున్నాను. దాంట్లో ఎన్నో అర్థాలు ఉన్నాయి మోకరించడంలో. కాబట్టి మీకు చిన్నప్పుడే చెప్తున్నాను, పెద్దోళ్ళు అయిన తర్వాత మీ చేత కాదు. పెద్దోళ్ళకు మీరు సరి చేసుకోలేరు. ఎక్కడ కీలకడ పట్టకపోయి ఉంటాయి, ఎక్కడ మోకాలను పట్టకపోయి ఉంటాయి. మా దైవ సేవకుడు చెప్తాను కదా, మా దైవ సేవకుడు నేను ఎప్పుడు గొప్పగా చెప్పుకుంటాను. మా దైవ సేవకుడు 8 years వచ్చేంత వరకు ఆయన మోకాళ్ళ మీద చర్చిలో ప్రార్థన చేసేవాడు. 8 years. నీకెంత 35 కూడా లేవు, 40 మోకాళ్ళు వంగవు. దేవుని బిడ్డల ప్రాక్టీస్ చేయి. మోకరించు. యేసు ప్రభు మోకరించి ఆయన ప్రార్థన చేసినట్టుగా రాయబడింది. మరొక వచనం చూడండి, మార్కు సువార్త 14:35. మార్కు సువార్త 14:30. మార్క్ ఏం రాశాడో చూడండి. లూకా ఏమో మోకరించనుంది. మార్కు 14వ అధ్యాయం 35వ వచనంలో మార్క్ ఏం రాస్తున్నాడో చూడండి. 14వ అధ్యాయం 35వ వచనం, కొంత దూరము సాగిపోయి నేల మీద పడి కదా, he put his face on the ground. ఎప్పుడైనా నీ తలను నేల మీద మోపినావా? దేవుని బిడ్డ, నీ తలను నేల మీద మోపి దేవునికి ఎప్పుడైనా ప్రార్థన చేసావా? చెప్పండి. కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు చూడాలా, నడు మీద చేయబెట్టుకొని ప్రార్థన చేసేవాళ్ళు, జోబుల్లో చేతులు పెట్టుకొని ఇంత స్టైల్గా ప్రార్థన. చూడండి, టీవీలో చూడండి, 2 చేతులు 2 జోబుల్లో ప్రార్థన చేసేవాళ్ళు కొంతమంది కదండి. రకరకాలైన ప్రార్థనలు. దేవుని బిడ్డలారా, తగ్గు. దేవుని సన్నిధిలో తగ్గు. నువ్వు తగ్గించుకొని ప్రార్థన చెయ్యి. నేల మీద పడి కదా, నేల మీద పడి he put his face on the ground. He fell on his face కదా.
తన ముఖం మీద పడి ఆయన ఏలియా కూడా అలా ప్రార్థన చేశాడు. మోకాళ్ళ మధ్యలో ముఖాన్ని పెట్టి ప్రార్థించాడు వర్షం పంపమని. మోకాళ్ళ మధ్యలో ముఖాన్ని పెట్టి ప్రార్థించాడు ఏలియా. వాళ్ళందరూ కూడా గొప్ప ప్రార్థనా పరులు. దేవుని బిడ్డలారా గమనించండి, యేసు ప్రభు ఆయన నేల మీద పడి ప్రార్థించాడు. 42వ వచనం, తండ్రి. చూసారా దేవుని బిడ్డలారా, మనల్ని కూడా ఏమని పిలవమని, యెహోవాను పిలవమన్నాడా? నాకు యెహోవా అన్న పదం నాకు ఇష్టం ఉండదు. అదంతా ఓల్డ్ టెస్టిమెంట్. ఇప్పుడు యెహోవా కాదు, ఒక్క వచనం చూపించండి నాకు కొత్త నిబంధనలో. యెహోవా అనే పదం ఒక్కసారైనా ఉందా కొత్త నిబంధనలో? నాకు తెలిసినంత మటుకు మన నోట్లో నుండి యెహోవా అనే పదం రాకూడదు ప్రార్థించేటప్పుడు. ఎందుకు? దట్ యెహోవా బికేమ్ అవర్ హెవెన్లీ ఫాదర్. ఆయన మనకు పరలోకపు తండ్రి అయినాడు. ఎంత గొప్ప భాగ్యమో చూడండి. ఇప్పుడు ఏమైనా మీకు అవసరత వస్తే ఏం చేస్తారు? డాడీ అని చెప్పండి, నాకు పలాది కావాలి డాడీ అంటావు. చూసావా దేవుని బిడ్డలారా, డాడీ దగ్గరికి పోవడానికి ఏమైనా భయమా? మమ్మీ దగ్గరికి పోవడానికి ఏమైనా భయమా? చెప్పండి. దేవుని నాన్న అని పిలువు, డాడీ అని పిలువు. నా సొంత ప్రార్థనలో కొన్నిసార్లు నేను దేవుని డాడీ అని పిలుస్తాను. మరి పిలవచ్చు, బైబిల్లోనే ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చూడండి. మీ సొంత ప్రార్థనలో మీరు దేవునితో చనువుగా ఉంటా మీరు దేవుని డాడీ అని పిలవచ్చు, తప్పు లేదు. యెహోవా దేవుని ఏమని పిలిచొచ్చు? గాడ్ ద ఫాదర్ని ఏమని పిలిచొచ్చు? డాడీ అని మీరు పిలవచ్చు. 15వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం, ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. నీ ప్రార్థనలు ఇది ఉందా? అబ్బా నాయనా తండ్రి అని మొరపెడుతున్నావా? ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. గలతీ 4:6 చూడండి. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను. గలేషియన్స్ చాప్టర్ 4:6, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. చూసారా దేవుని బిడ్డలారా, ఇప్పుడు మీకు విషయం చెప్తాను. మీ ప్రార్థనలో దేవుని నాయన తండ్రిని మీరు సరిగా పిలవట్లేదంటే మీరు సరిగా నమ్ముకున్నారా లేదు కదా? నిజంగా మీరు ఆయన పుట్టుంటే కదా, నిజంగా మీరు తిరిగి జన్మించుంటే, నిజంగా నువ్వు దేవునికి జన్మించుంటే, రక్షణ అనుభవం పొందుంటే కదా, బార్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ నీకు ఉంటే కదా, క్రీస్తు ఆత్మ నీలో ఉంటే, ఆ క్రీస్తు ఆత్మ నీ ద్వారా ఏమని పలికిస్తాడు? నాయనా తండ్రి అబ్బా అని మొరపెట్టే తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయాల్లోనికి పంపించినాడు. ఎంత గొప్ప భావం, ఎంత గొప్ప సంబంధం చెప్పండి. ఎంత గొప్ప భాగ్యం ఇది. తండ్రికి కుమారులకు ఉన్న రిలేషన్ చూడండి. తండ్రి అని యేసు ప్రభు ప్రార్థనలో ఆయన పిలుస్తా ఉన్నాడు. తండ్రి చూడండి, నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము. తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము. ఏంటి ఈ గిన్నె? యేసు ప్రభు మేకులు వాళ్ళు కొట్టేదానికి, తిట్టేదానికి, దూషించేదానికి యేసు ప్రభు భయపడడం లేదు. ఎంత బరువైన శిలువ మోయడానికి కూడా దానికేం భయపడడం లేదు. యేసు ప్రభును అవమానపరుస్తారు, ఉమ్మేస్తారు, బట్టలు తీసేస్తారు, చాలా హ్యూమిలియేట్ చేస్తారు. యేసు ప్రభును చాలా గేలి చేస్తారు, అవమానపరుస్తారు. వాటి ఏటికి కూడా యేసు ప్రభు భయపడడం లేదు. దేనికి ఆయన ఈ విషయంలో అడుగుతున్నాడంటే, గిన్నె అంటే ఏంటంటే మరి మానవాళి పాపం అంతా యేసు ప్రభు పైన పడపడు. నీ పాపం నా పాపం, ఆదాము మొదలుకొని ఈ లోకంలో ఎవరైతే ఆదాము మొదలుకొని ఈ లోకంలో ఎంత మంది పుట్టబోతున్నారో వాళ్ళందరి పాపము యేసు ప్రభు పైన మోపబడినప్పుడు, ఏ పాపం ఎరగని ఆయన మన కొరకు పాపముగా చేయబడినప్పుడు
పరలోకపు తండ్రి తన ముఖాన్ని తిప్పుకుంటాడు. యేసు ప్రభు చేయిని వదిలేస్తాడు. అదే గిన్నె. కదా, ఎటువంటి గిన్నె అంటే ఏ కప్ ఆఫ్ సఫరింగ్ కదా. అదేంటంటే ఏ కప్ ఆఫ్ సపరేషన్ కదా. మరి ఏ కప్ ఆఫ్ బిటర్నెస్, చేదైన పాత్ర, అది భయంకరమైన పాత్ర. దేవుని బిడ్డలారా, తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుని వదిలిపెట్టబోతున్నాడు కదా. ట్రినిటీ అనేది, త్రిత్వం అనేది బైబిల్లో పెద్ద, అది అంత సులభంగా అర్థమయ్యేది కాదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఏ దేవుడు ఒక్కడే. ఇందాక ప్రభాకరణ చెప్పారు, దేవుడు ఒక్కడే. ఆ దేవునిలో నుండే క్రీస్తు యేసు అనే నరుడు వచ్చాడు కదా. యేసు ప్రభువు పైకి వెళ్ళాడు. క్రీస్తు ఆత్మ ఇప్పుడు మన మధ్యలో, క్రీస్తు ఆత్మ మన మధ్యలో ఉన్నాడు, మనందరి హృదయాల్లో కూడా ఉన్నాడు. అర్థం చేసుకోవడానికి కష్టమే, కానీ తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుని వదిలేయబోతున్నాడు సిలువలో. అదన్నమాట గిన్నె. మేకులు కాదు, కొరడా దెబ్బలు కాదు, ఆయన్ను వస్త్రహీనునిగా చేయడం కాదు. అవన్నీ యేసు ప్రభు లెక్క చేయడం లేదు. తండ్రి, ఈ గిన్నె 12 గంటల నుండి 3 గంటల వరకు ఆ సిలువలో నన్ను ఎడబాయబోతున్నావు, నా చేయిని వదిలేస్తావు తండ్రి. నేను మేకులకు భయపడడం లేదు, లేకపోతే ఏదైనా సహించగలను. నీ దగ్గర నుండి నిత్యత్వం వరకు తండ్రి కుమారులు ఎన్నడూ విడదీయబడలేదు. కానీ నీ కొరకు, నా కొరకు యేసు ప్రభు సెలవులో ఎడబాయబడబోతా ఉన్నాడు. ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము అని యేసు ప్రభు ప్రార్థన చేశాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇది ఆయన మానవత్వాన్ని సూచిస్తుంది కదా. యేసు ప్రభు అడిగాడు, తండ్రి ఈ గిన్నెని తొలగించని ఆయన ప్రార్థన చేశాడు. కానీ ఆయన చూడండి ఏమన్నాడు, ఆయనను నా ఇష్టము కాదు. క్రైస్తవ జీవితం అంటే ఏంటో తెలుసా? పౌలు ఏం చెప్పాడు? ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే. క్రైస్తవ జీవితం అంటే ఏంటంటే మన ఇష్టానికి మనం చచ్చిపోవడం. మనలో అహం, స్వయం స్వార్థం ఉండకూడదు. మన జీవితంలో మన ఇష్టం కాదు. నేను క్రీస్తుతో కూడా సిలువేయబడ్డాను. అనేది అది క్రూసిఫై అయిపోవాలి. యేసు ప్రభు కూడా ఏం చెప్పాడు? నా ఇష్టం కాదు తండ్రి, నీ చిత్తమే సిద్ధించును గాక. యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనం చదవండి. నీకు దేవుని పైన విశ్వాసం ఉంటే ఈ మాట నువ్వు కూడా చెప్పగలవు. యోహాను సువార్త 5వ అధ్యాయము 30వ వచనం చూడండి. 30వ వచనం, నా అంతటా నేనే ఏమీ చేయలేను. ఎవరు? సృష్టికర్త. అసాధ్యమైనది ఏదానికి లేదు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంత తగ్గించుకున్నాడు. ప్రపంచంలోనే లేడండి యేసుక్రీస్తులాగా తగ్గించుకున్నవాడు. నా అంతటా నేనే ఏమీ చేయలేను అని చెప్తున్నాడు. ఇంకా చూడండి, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చున్నాను, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయుదును గాని నా ఇష్ట ప్రకారము చేయగోరను. కనుక నా తీర్పు న్యాయమైనది, నా ఇష్టం కాదు. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే కోరుదును. డీపెస్ట్ డిజైర్ ఆఫ్ జీసస్ ఏంటి చెప్పండి? నేను ఈ తండ్రి చిత్తాన్ని. దేవుని బిడ్డలారా, ఇటువంటి గాఢమైనటువంటి కోరిక మన జీవితాల్లో ఉండాలి. మరొక వచనం చదువుకుందాము. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం కూడా చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనము, నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని. ఎంత మంచి స్టేట్మెంట్ యేసు ప్రవహిస్తున్నాడు. నీ లోకంలో అంతా నీ ఇష్టమే కదా. చదువు, ఉద్యోగము, వివాహము, ఎక్కడ ఉండాలి కదా, అంతా నీ ఇష్టమే. దేవుని బిడ్డలారా, అది సంపూర్ణ క్రైస్తవుని యొక్క సంగతి కాదు. నీ జీవితంలో పూర్తిగా దేవుని చిత్తానికి సరెండర్ చేసుకోవాలి. కొంతమంది దేవుని చిత్తం అంటే భయపడతారు. అయ్యో అది ఏం కష్టమో, ఏమిదో, ఎంత ఇబ్బందో అని అనుకుంటారు. బైబిల్లో ఏమని తెలుసా? ఆయన చిత్తాన్ని గురించి ఒక మాట రాయబడింది.
పరిశుద్ధమును అనుకూలము సంపూర్ణమైన దేవుని చిత్తం. గుడ్, పర్ఫెక్ట్ అండ్ ప్లీజింగ్. దేవుని చిత్తం ఎటువంటి చెప్పండి? పరిశుద్ధము, అనుకూలం, సంపూర్ణం, ఉత్తమం, అనుకూలం, సంపూర్ణమైన దేవుని చిత్తం. గుడ్, పర్ఫెక్ట్ అండ్ ప్లీజింగ్ అని దేవుని వాక్యంలో రాయబడి. దేవుని చిత్తానికి నువ్వు భయపడాల్సిన పని లేదు. నీకు అది మేలుకరంగానే ఉంటుంది, మంచిగానే ఉంటుంది. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని చిత్తాన్ని మనం ఎవరు అనుమానించాల్సిన పని లేదు. యేసు ప్రభువు నేర్పిన ప్రార్థన చెప్తారా? తండ్రి, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీదను నెరవేరును గాక. మళ్ళీ కొంతమంది ప్రార్థన ఒక మంత్రంలాగా వల్లిస్తారు. అర్ధసహితంగా నువ్వు వల్లిస్తే తప్పు లేదు కదా, అర్ధసహితంగా నువ్వు ఈ ప్రార్థన చేస్తే తప్పు లేదు. కానీ అర్థం లేకుండా ఇష్టానుసారంగా ఈ ప్రార్థన చేస్తే తప్పు అవుతుంది. ఈ మాట నువ్వు చెప్పగలవా? ధైర్యంగా చెప్పగలవా? తండ్రి, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీదను నా జీవితంలో నీ చిత్తం నెరవేరును గాక అని ప్రార్థన చేయగలవా? మరి కింద మనకు కనిపిస్తే, ఇప్పుడు కాదు, కిందకు వచ్చే లోపల పేతురు కత్తి తీసి చెవిని తెగ నరుగుతాడు. ఎవరిది? ప్రధాన యాజకుని. అప్పుడు యేసు ప్రభువు ఏమంటాడు తెలుసా పేతురుతో? అయ్యో పేతురు, నీ తల నీ కత్తి వరలో పెట్టు పేతురు, కత్తి పట్టుకునే వాళ్ళందరూ కత్తితో నశిస్తారని చెప్తూ యోహాను సువార్త 18 యేసు ప్రభు మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగుకుందునా. ఎంత మంచి స్టేట్మెంట్ చూడండి. కొన్నిసార్లు దేవుడు ఒక్కొక్కరికి ఒక రకమైన కప్పిస్తాడు. అదా, తాగు అని దేవుడు ఒక్కొక్కరికి ఒక రకమైన కప్పిస్తాడు. తండ్రి యేసు ప్రభువు ఏం చెప్పాడు? పేతురు, ఎందుకు కత్తి తీసుకున్నావు? తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా. దేవుడు ఒక్కొక్కరికి ఎవరెవరికి ఏ కప్పిస్తే, ఏ గిన్నె ఇస్తే ఆ గిన్నెను మనం ఏం చేయాలి? తాగాలి. దేవుడు మనకి ఇచ్చిన గిన్నెను తాగాలి. కష్టము, కన్నీరు, అప్పులు, అనారోగ్యాలు, మరణాలు కదా, కరోనా కదండి, ఇంకా ఒకటి కాదు, నిందలు, అవమానాలు, ఒక్కొక్కరికి ఒక రకమైన కప్పు దేవుడు ఇస్తాడు. ఉద్యోగంలో సమస్యలు కదా, ఒంటరితనము. దేవుడు నీకు ఏం కప్పిస్తే ఆ కప్పును తాగాలి. దేవుని తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నె. ట్రైన్లలో వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు తెలుసా? తోటి ప్రయాణికులు ఏమి ఇచ్చినా తినద్దు, తాగొద్దు అని చెప్తారు. ఎందుకు? కూల్ డ్రింక్ తాగండి అని ఇస్తారు. రైల్లో పోయేటప్పుడు ముఖ్యంగా ఏం చేస్తారు చెప్పండి? కూల్ డ్రింక్ తాగని మనం తాగితే ఏమవుతాం చెప్పండి? కళ్ళు తిరిగి పడిపోతాం. వాళ్ళేమో కూల్ డ్రింక్ ఇచ్చినారు, మనం బాగా తాగాము, కళ్ళు తిరిగి పడిపోతే మన సూట్ కేసు చెప్పండి ఇంకా ఏమేమి ఉన్నాయో అన్ని దోచుకొని పర్సులు, సెల్ ఫోన్లు తీసుకొని మెల్ల నెక్స్ట్ స్టేషన్లో దిగుతారు. దేవుని బిడ్డలారా, ఇది ఎవరో ఇచ్చిన గిన్నె కాదు. పేతురు, ఎవరో ఇచ్చిన గిన్నె కాదు, మోసగాళ్ళకు గిన్నె కాదు, నా తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నె. గిన్నె నేను త్రాగకుందునా. ఓ దేవుని బిడ్డలారా, 43వ వచనం చదువుతున్నాను. అప్పుడు పరలోకము నుండి ఒక దేవదూత ఆయన కనపడి ఆయనను బలపరచెను. చూసారా దేవుని బిడ్డలారా, నీకు ఒక గెత్సెమనే ఉందంటే నీకు తప్పకుండా ఒక దేవదూత ఉంటాడు. చెప్పండి మీలో ఒకవేళ అనొచ్చు, అన్నా నాకు కూడా ఎన్నో కష్టాలన్నా, నా జీవితం కూడా ఒక గెత్సెమనే లాగా ఉందన్నా, నా జీవితం కూడా ఒక గెత్సెమనే లాగా ఉంది అంటే, నీకు ఒక గెత్సెమనే ఉంటే తప్పకుండా నీకు ఎవరు ఉంటారు చెప్పండి? ఒక దేవదూత ఉంటాడు. యేసు ప్రభువు అంత శ్రమ గుండా వెళ్తున్నాడు. కింద చదవండి ఏమని రాయబడింది? 44వ వచనం. మనం వేదనతో ప్రార్థన చేస్తున్నాడు. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన హృదయం ఎంతో. వేరే సువార్తలో ఏముందో చూడండి. మత్తయి సువార్తలో చదువుదామా? మత్తయి సువార్తలో చదవండి. అక్కడ ఏమని రాయబడిందో మనము చదువుదాం. ఇక్కడ లేదు ఆ వచనము, ఎక్కడుంది? వేరే సువార్తల్లో ఉంది.
37వ వచనం చదవండి. 26వ అధ్యాయము మత్తయి సువార్త 26వ అధ్యాయం 37, 38 వచనాలు. పేతురును జబెదయి ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని పోయి దుఃఖపడుటకును దుఃఖపడుతున్నాడు, చింతతో ఉన్నాడు యేసు ప్రభు. చింతాక్రాంతుడవుటకును మొదలు పెట్టాను. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడు? మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. శిష్యులారా, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. ఇటువంటి సమయంలో ఇది ఒక గెత్సెమనే అనుభవం. చెప్పండి, ఏంటి ఇది? గెత్సెమనే అనుభవం. కానీ గెత్సెమనే నీకు ఉందంటే అక్కడ ఎవరున్నట్టు లెక్క? ప్రతి గెత్సెమనేలో ఒక దేవదూత ఉంటాడు. ఒకవేళ మీరు కూడా నాకు చెప్తున్నారు అనుకోండి, అన్నా నా లైఫ్ ఒక గెత్సెమనే లాగా ఉంది, అంత కష్టం, అంత దుఃఖం, అంత వేదన, అంత చింత నాకుందన్నా అంటే, నీ గెత్సెమనే ఉందంటే నీకు అక్కడ దేవదూత ఉన్నట్టే లెక్క. దేవుని బిడ్డలారా గమనించండి కదా, దేవదూత కనపడి ఏం చేశాడు చూడండి, ఆయనను బలపరచెను. ఎంత? లూకాసు వార్త 22:43. అప్పుడు పరలోకము నుండి ఒక దేవదూత, ఒక దూత ఆయనకు కనపడి ఆయనను బలపరచెను. చూసారా, ప్రార్థనలో బలం ఉంది. ప్రార్థన పరలోకాన్ని తెరుస్తుంది కదండి. యేసు ప్రభు ప్రార్థన చేస్తుంటే పరలోకము తెరవబడింది. అక్కడి నుండి ఒక దేవదూత దిగి వచ్చినాడు. ప్రార్థన పరలోకం తెరుస్తుంది. ప్రార్థన దేవదూతలను కిందికి దింపుతుంది. తెలుసా? బైబిల్ స్టడీలో యెషయా గురించి హిజ్కియా గురించి చదువుతున్నాం. బైబిల్ స్టడీలో వస్తున్నావా? బైబిల్ స్టడీకి బికేమ్ ఏ సండే క్రిస్టియన్ కదా. చాలా మంది బైబిల్ స్టడీకి రావట్లేదు, ప్రార్థన కొడికి రావట్లేదు. ఏమంటే జూమ్ అస్సలు ఓన్లీ ఫార్ ఎవరి ఆరోగ్యం బాగాలేని వాళ్ళకు మాత్రం. విత్ ఇన్ 7 kilometers ఉన్న వాళ్ళందరూ రావాల్సిందే, బైబిల్ స్టడీకి రావాలి. లేకపోతే యుల్ బికమ్ ఏ సండే క్రిస్టియన్. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, సాధ్యమైనంత వరకు బైబిల్ స్టడీకి రావాలి. మేము బైబిల్ స్టడీలో వింటాం, హిజ్కియా దగ్గరికి చాలా వేల సైన్యం వస్తుంది. అషూర్ రాజు పంపిస్తాడు. హిజ్కియా, యెషయా ప్రార్థన చేస్తారు. బహుశా ఈ వారం అనుకుంటా మేము చదువుతాం కదా. ప్రార్థన చేస్తాడు హిజ్కియా, యెషయా ప్రార్థన చేస్తాడు. పరలోకం నుండి ఒక దేవదూత వస్తాడు కదా, అందరిని చంపేస్తాడు. దేవుని బిడ్డలారా, ప్రార్థన దూతలను పంపుతుంది, భూదూతలను దింపుతుంది. ప్రార్థన పరలోకపు వాకిలను తెరుస్తుంది కదా. ప్రార్థన మనల్ని బలపరుస్తుంది. నమ్మి బాప్తిసం పొందిన నీవు చవిసారం లేని క్రైస్తవ జీవితం జీవిస్తున్నావు. ఉజ్జీవం లేదు, ఉత్తేజం లేదు, ఉల్లాసం లేదు, ఉడుకుదనం లేదు. చల్లారిపోయినాం, ఆరిపోయినాం. పేరుకు విశ్వాసం కానీ ఆరిపోయినాం. ప్రార్థన ఉంటే కదా నీకు బలం వచ్చేది. ప్రేయర్ బ్రింగ్స్ us power. ప్రార్థన మనకు శక్తినిస్తుంది. ప్రార్థన మనకు బలమునిస్తుంది. దేవుని బిడ్డలారా, మన చర్చిలో తరచుగా ఒకటి చెప్తా ఉంటాం కదా, ఏంటి? మోర్ ప్రేయర్ మోర్ పవర్, లెస్ ప్రేయర్ లెస్ పవర్, నో ప్రేయర్ నో పవర్. తెలుగులో చెప్పండి. ఎక్కువ ప్రార్థనకు ఎక్కువ శక్తి, తక్కువ ప్రార్థనకు తక్కువ శక్తి. తండ్రి, ప్రార్థన లేకపోతే నో ప్రేయర్ నో పవర్. 24 గంటల్లో కనీసం ఒక అరగంట మోకరించిన అనుభవం నీకు లేదు. చెప్పండి, ఒక 45 నిమిషాలు ప్రార్థన చేసుకున్న అనుభవం నీకు లేదు. దేవుని బిడ్డలారా గమనించండి. ఈ సువార్తలో లేదు, వేరే సువార్తలో ఉంది. చూడండి, మత్తయి సువార్తలో ఒక మాట చూడండి. మత్తయి సువార్తలో ఒక మాట గమనించండి. 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయం 40 వచనం చదువుతారా? మత్తయి సువార్త 26:40. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారిని నిద్రించుట చూచి, ఒక గడియను నాతో కూడా మేల్కొని ఉండలేరా అంటే అర్థం చెప్తారా? 1 గంట సేపు అయినా ప్రార్థన చేసుకోలేరా? 1 గంట అయినను మేల్కొని ఉండలేరా? 1 గడియైనను నాతో కూడా మేల్కొని ఉండలేరా? దినములో
కదా. పొద్దున ఒక 20 నిమిషాలు, మధ్యాహ్నం ఒక 20 నిమిషాలు, రాత్రి ఒక 20 నిమిషాలు, రోజు కనీసం ఒక గంట సేపైనా నువ్వు మోకరించకపోతే నీకు ఆత్మీయంగా బలం ఎక్కడి నుంచి వస్తుంది? ఓ దేవుని బిడ్డలారా గమనించండి. యేసు ప్రభువారు ప్రార్థనలో దేవదూత కనపడి ఆయన బలపరిచాడు. మరి ఏమైనా బలపరిచి ఉంటాడు చెప్పండి? కింద వచనం చదవండి, 44వ వచనం. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నీలపడుచున్న గొప్ప రక్త బిందువుల వారు ఆయన. ప్రార్థన అంటే చిలక పలుకులు కాదు కదా. ఈ మధ్య చెప్తున్నాను కదా, ఏంటంటే మరి పెళ్లి కావాల్సిన వాళ్ళు కొంచెం ఫోటో బయోడేటా ఇవ్వమని. ఏదో ఒక సంబంధం వస్తే ఒక అమ్మాయిని పిలిపించాను. అమ్మ మరి సంబంధం వచ్చిందమ్మా, మరి చూడండి, ఏదో మంచి సంబంధం ఉన్నట్టు చూడండి అమ్మా అని చెప్తే ఆ అమ్మాయి ఏమైనా తెలుసా, నేను స్టన్ అయిపోయినాను. లేదనుకోలే అసలు ఆ అబ్బాయి ప్రార్థన ఎలా చేస్తాడు, ఏనాడు ఆ అబ్బాయి పిల్లలు ప్రార్థన వినలేదు నేను. మరి ఆ అబ్బాయి ఎలా ప్రార్థన చేస్తాడో నేను ఫస్ట్ చూడాలా అని, అంటే వినాలి, రికార్డు అయినా సరే ఏదన్నా. అసలు ఆ పిల్లోడు ఎట్లా ప్రార్థన చేస్తాడో చూస్తే నాకు తెలిసిపోతుంది వెంటనే. ఏంటి మంచి ఆత్మీయుడు కానీ ప్రార్థనతో కనిపెట్టచ్చు నువ్వు ఎలాంటి వాడు. ప్రార్థన అంటే చిలక పలుకులు కాదు. ఐఎమ్ సో సర్ప్రైజ్. ఆ అమ్మాయి నేను ఎంతగానో అభినందిస్తా ఉన్నాను. దేవుని బిడ్డలారా గమనించండి, నీ ప్రార్థనతో నువ్వు కనిపెట్టచ్చు నువ్వు ఎలాంటి వాడు కదా. ప్రాక్టీస్ మేక్స్ అస్ పర్ఫెక్ట్ కదా. కొంతమంది ప్రార్థన చేస్తే ఏం ఉజ్జీవం ఉండదు, దాంట్లో ఏమి పస ఉండదు, ప్రార్థనలో పస ఉండదు. ఆయన మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుతున్న గొప్ప రక్త బిందువులు అయిపోయి. శ్వేత గ్రంథులు అంటారు, చెమట గ్రంథులు ఉంటాయి మన దేహంలో. చెమట గ్రంథులు, స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి కదండి. మరి ఏవేవైతే చాలా సెన్సిటివ్గా ఉన్నటువంటి బ్లడ్ వెజల్స్ అన్ని పగిలిపోతే ఆ యొక్క చెమట రక్తము రెండు కూడా మిళితమైపోయి కదండి, బ్లడ్ వెజల్స్ అన్ని రప్చర్ అయిపోయినాయి కదా. ఆ యొక్క స్వెట్ గ్లాండ్స్లో ఉన్నటువంటి ఆ యొక్క స్వెట్ ఈ బ్లడ్ రెండు కూడా కలుసుకొని తిక్కుగా బిందువులుగా కదా, చెమట మామూలు బిందువులు కాదు, గొప్ప రక్త బిందువులు అయిపోయినాయి. ప్రార్థన అంటే ఇట్స్ ఎ రెజ్లింగ్. ప్రార్థన అంటే పోరాటంతో కూడింది. ప్రార్థన అంటే ఎంతో భారంతో చేసేది. ప్రార్థన అంటే చెప్పండి 2-3 నిమిషాలు ఏదో సరసర ప్రార్థన చేసి ఆమెననేది కాదు. నేర్చుకో, ప్రార్థన నేర్చుకో. ఇంటికి వెళ్ళి మోకరించి యేసు ప్రభును శిష్యులు ఎట్లా అడిగారో అడుగు, దేవుణ్ణి అడుగు. శిష్యులు ఏమని అడిగారు? యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పించినట్లుగా యేసయ్యా మాకు ప్రార్థన చేయి నేర్పించన్నాడు. ప్రసంగాలు అడిగారా? ప్రభు ఎంత బాగా ప్రసంగాలు చేస్తున్నాం, కొండ మీద ప్రసంగం ఎంత బాగా చేస్తాం, మాకు ప్రసంగాలు నేర్పించని అడిగారా? ప్రసంగాలు నేర్చుకుంటున్నాం, ప్రార్థన నేర్చుకో. ఆయన ప్రార్థన చేస్తే గొప్ప రక్త బిందువులు అయితే అప్పుడు దేవదూత కనబడి బలపరిచాడు. ఏం చేసి ఉంటాడు చెప్పండి? యేసు ప్రభు రక్తం గారినప్పుడు కళ్ళు తిరుగుతాయండి. రక్తం గారినప్పుడు కళ్ళు తిరుగుతాయి, బలహీనత వస్తుంది. బహుశా దేవదూత ఆయన లేవనెత్తినాడు కదా. ఒకవేళ చేతులతో ఆయన కన్నీరు తుడిచినాడేమో దేవదూత కదా. ముఖం పైన చెమటంతా దేవదూత తుడిచేసి ఉంటాడు కదా. ఒకవేళ రక్త బిందువులు అంతా చెమటంతా, ఈ రక్తము చెమట అంతా కారుతా ఉంటే యేసు ప్రభు యొక్క కదా ఆ చెమట రక్తాన్ని ఆ దేవదూత అంతా తుడిచేస్తా ఉన్నాడు. మరి బహుశా ఆయన కళ్ళు తిరిగి పడిపోతుంటే ఆయన లేవనెత్తుతున్నాడు. అంతా మనం ఊహిస్తున్నాం. బలపరచడం ఉంది కదా, పరలోకంలో దేవదూత కనపడి ఆయన బలపరచడం ఉంది కాబట్టి ఆ రకంగా ఒకవేళ ఆయనను బలపరిచినాడు దేవదూత. 45వ వచనం, ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వారి వచ్చి వారి దుఃఖము చేత నిద్రించుట చూచి. యేసు ప్రభు శిష్యులు ఎందుకు దుఃఖంగా ఉన్నారు చెప్పగలరా? కొద్ది రోజుల నుంచి ఆయన ఏమంటున్నాడు, నేను వెళ్ళిపోతున్నాను,
కదా, వాళ్ళని చంపేస్తారు. మరి ఇక ఏమేమి చెప్పినా ఎందుకో వాళ్ళ హృదయాలు చాలా దుఃఖంతో ఉన్నాయి, యాక్టివ్గా లేరు. ఆ దుఃఖంలో దుఃఖించి 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 అట్లే నిద్రపోయినారు. ప్రార్థన చేయాల్సిన సమయంలో వాళ్ళు అలాగనే నిద్రపోయినారు. అప్పుడు యేసుప్రభు ఏం చెప్పాడో చూడండి, 46వ వచనం. మీరెందుకు నిద్రించుచున్నారు? దేవుని బిడ్డలారా, 3 సార్లు యేసుప్రభు వాళ్ళ నుంచి లేపాడు. 3 సార్లు ప్రార్థించాడు, మాటి మాటికి వచ్చే వాళ్ళు లేపినాడు. యేసుప్రభు 3 సార్లు ప్రార్థన చేశాడు. 26వ అధ్యాయం మత్తయి సువార్త 44వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 44వ వచనం చూడండి. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి, మత్తయి సువార్త 26:44. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు 3వ మారు ప్రార్థన చేశాను. చేసిన ప్రార్థన మళ్ళా చేయొచ్చా, చేయకూడదా? చేయొచ్చు. నువ్వు చేసిన ప్రార్థన మళ్ళా నువ్వు చేయొచ్చు. యేసుప్రభు ఇదే 3 సార్లు ఇదే, నీ చిత్తమైతే ఈయన నా యుద్ధ నుండి తొలగించును, ఆయన నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించును కాదు. సేమ్ పదాలు 3 సార్లు ప్రార్థించాడు. ప్రార్థన చేయడం వీళ్ళ దగ్గరకు వచ్చి లేపడం, ప్రార్థన చేయడం వీళ్ళ దగ్గరకు వచ్చి లేపడం. అట్లనే ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఏం చెప్తున్నాడు చూడండి, లూకాసు వార్త 22:46. మీరెందుకు నిద్రించుచున్నారు? దీంట్లో మీకు ఏం కనిపిస్తుంది? ఒక చిన్న గద్దింపులా కనిపిస్తుంది. యేసుప్రభు మనం గద్దించడం మంచిదా కాదా? చెప్పండి చూద్దాం. యేసుప్రభులను గద్దించడం మంచిదా కాదా? నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షిస్తున్నాను. ప్రకటన 3:19. నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షిస్తున్నాను. నేను ఒక ప్రశ్న అడిగాను అనుకోండి మిమ్మల్ని, అమ్మా అయ్యా యేసు ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడని దానికి గుర్తు చెప్పండి అంటే మీరు వెంటనే ఏమంటారు తెలుసా? అన్నా యేసు ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడన్నా, సిలువలో బలైపోయినాడన్నా అని టకా చెప్పేస్తారు. యేసు ప్రభువును ప్రేమిస్తున్న గుర్తేంటి? యేసు ప్రభు మన కొరకు సిలువలో ప్రాణం పెట్టాడన్నా, బలైనాడన్నా అని మీరేం చేస్తారంటే నాకు వెంటనే ఆ మాట చెప్తారు. అది వాస్తవమే. కానీ ఇంకోటి ఏంటో చెప్పమంటారా? యేసు ప్రభు నిన్ను నన్ను ప్రేమిస్తున్న గుర్తు, మరో గుర్తు ప్రకటన 3:19. నేను ప్రేమించు వారిని గద్దిస్తాను, నేను ప్రేమించిన వారిని శిక్షిస్తాను. యేసు ప్రభు శిష్యులను గద్దిస్తున్నాడు, మీరెందుకు నిద్రించుచున్నారు? ఈ మాట చదివేటప్పుడు మనకు యోనా గ్రంథంలో ఒక మాట గుర్తుకొస్తుంది. ఏ మాట చెప్పండి, ఎవరైనా చెప్తారా? ఓ ఈ నిద్రపోతా, నీకేమి వచ్చినది? ప్రవక్త దేవుని సేవకుడు తుఫాన్ వస్తే ఓడ దిగువ భాగంలో శుభ్రంగా నిద్రపోతున్నాడు. మన డివైన్ లైట్లో కూడా ప్రసంగ టైం 1 అవర్ మంచిగా సద్వినియోగం చేసుకోవచ్చు. టకా చెప్తాను నేను, ఎవరెవరు నిద్రపోతారు, ఎవరెవరు మన చర్చిలో ప్రసంగం అప్పుడు ఎవరి సండే ఒక 1 అవర్ సద్వినియోగం చేసుకోవచ్చు, శుభ్రంగా నిద్రపోవచ్చు 1 అవర్ కదండి. తుఫాను వస్తుంది కదండి, అందరు వాళ్ళ అన్యులు వాళ్ళ దేవతలకు ప్రార్థన చేసుకుంటా ఉంటే దేవుని సేవకుడు ప్రవక్త ఓడ దిగువ భాగానికి వెళ్ళి నిద్రపోతా ఉన్నాడు. ఓడ నాయకుడు వచ్చి ఏమన్నాడు చెప్పండి? ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థన చేయము కదా. అలాగే యేసుప్రభు అట్లనే గద్దించినట్టు కదా. మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించకుండానట్టు లేచి ప్రార్థన చేయండి. వేరే సువార్తలు ఏముంది? మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మెలకు అంటే అర్థం ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? స్పిరిచువల్ కదా, ఆత్మీయమైన మెలకువ. ఆత్మీయమైన మెలకు ఉండాలి. ప్రార్థనలో చాలా అలర్ట్గా ఉండాలి, అర్ధసహితంగా ప్రార్థన చేయాలి, ప్రభు పని మనసు పెట్టి ప్రార్థన చేయాలి. ఇక్కడేమో మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు లేచి ప్రార్థన చేయమనింది. వేరే సువార్తల్లో మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క జీవితం మనకెంత మాదిరి. ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించమని చెప్పాడు, కానీ తండ్రి యొక్క చిత్తానికి అప్పగించుకున్నాడు.
ప్రార్థనని ఎంత బలపరుస్తుంది తెలుసా? ప్రేయర్లెస్ క్రిస్టియన్స్ ఆర్ ద పవర్లెస్ క్రిస్టియన్స్. చెప్పండి, ప్రేయర్లెస్ క్రిస్టియన్స్ ఆర్ ద పవర్లెస్ క్రిస్టియన్స్. పౌలు తిమోతికి రాస్తే ఏం చెప్పాడు? అంత్యకాలంలో అపాయకరమైన కాలాలు వస్తాయి తిమోతి కదా. లాస్ట్ 19 మంది రకాలైన మనుషుల గురించి చెప్పాడు. 19 kinds of people. 19th కైండ్ ఆఫ్ పీపుల్ చెప్పండి. పైకి భక్తి గల వారి వలె ఉంటారు. చెప్పండి, శక్తి లేని పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు. నీకు భక్తి ఉంది కానీ శక్తి లేదు. దేవుని బిడ్డ చూసుకో, ఇంటికి వెళ్ళి పరీక్ష చేసుకో. భక్తి ఉంది కానీ నీకు శక్తి లేదు కదా. యేసు ప్రభులాగా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంది కదా. ప్రార్థనలో బలపరచబడి శక్తివంతమైన క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి దేవుడు తన కృప మన ఎడల విస్తరింప చేయనుగాక. తలలు వంచండి, మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రార్థన చేసుకుందాం.